అసలైన యుద్ధం రావణాసుడి మనసులో జరుగుతుందంటండి. బయట జరిగే యుద్ధమే మనం యుద్ధం అనుకుంటాం కదా! ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయనంలో ఈరోజు ఈ రహస్యం ఏంటో తెలుసుకుందామండి. నిన్న మనం భృగు మహర్షి శాపం గురించి తెలుసుకున్నాం. నారాయణుడి యొక్క కరుణ గురించి తెలుసుకున్నాం. భార్గవి కన్నీటి వెనుక రహస్యం ఏంటో తెలుసుకున్నాం. ఆ భార్గవి ఎలా జన్మించిందో తెలుసుకున్నాం. సీతమ్మ అడిగిన ప్రశ్న దేవహూతిని అడుగుతుంది కదా! రాముడి నుంచి వేరవటానికి నేను కారణం ఏంటి అని. దానికి తగిన సమాధానాన్ని కూడా మనం ఆ రహస్యాన్ని తెలుసుకున్నాం. చివరికి దేవాహుతి చూపించిన రహస్యాన్ని కూడా తెలుసుకున్నామండి. ఏంటంటే భవిష్యత్తు స్త్రీల కోసం సీతామాత ఏం చెయ్యాలి? ఒక శాపం అనేది ఒక యుగానికి సంబంధించిన రహస్యం అని మనకు తెలిసిందండి. భృగు మహర్షి శాపం తర్వాత మరి మనం ఇవన్నీ తెలుసుకున్నాక మనం ఈరోజు ఈ విషయం మనం తెలుసుకుందామండి. ఏంటి అంటే అసలు రావణాసుడు మనసులోనే అసలైన యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ తెలుసుకున్నాక నిన్న దేవాహుతి సీతమ్మతను తీసుకుని అయోధ్యలోని సరియు నది వద్దకు వెళ్తదండి. వాళ్ళు అక్కడికి చేరేసరికి అక్కడ సీతామాతకి స్త్రీల యొక్క అద్భుత గానం, మంత్రోచ్చారణ వినబడుతుంది. అది ఎక్కడ అంటే ఫస్ట్ మొట్టమొదట అయోధ్యకి సీతామాత వచ్చాక ఒకరోజు తెల్లవారుజామున తన పరిచారికలైన మిథిల నుంచి వచ్చిన సోమని, మీనాక్షిని వాళ్ళున్నారు కదండీ! వాళ్ళ నలుగురిని తీసుకొని అక్కడికి వెళ్తుంది కదా! సరయూ నది నన్ను పిలుస్తుంది మనం వెళ్దాము అని. ఆమె ఎక్కడైతే మొట్టమొదట దిగి స్నానమాచరించిందో అక్కడ పవిత్ర ధరించింది కదా! ఆ నదీ స్థలాన్ని అక్కడండి స్త్రీల అద్భుత గానం మంత్రోచ్చారణ చేస్తున్నారంట. అప్పుడే సూర్యోదయం కాబోతూ ఉంది. సూర్యుడి యొక్క తొలి కిరణాలు భూమిని అలా తాకుతున్నాయండి. వెలుగు అలా పరుచుకుంటూ ఉంటుంది. దాంతో పాటే జై మా సీత, జై మా జప్ అన్న మాటలు వినపడుతున్నాయండి. ఆ జపం యొక్క శబ్ద తరంగాలు కూడా ఆ నదంతా పైన పరుచుకున్నాయంటండి. సీతను ఆశ్చర్యం, ఆనందం చుట్టుముట్టేసింది. ఎందుకు అంటే అక్కడ అక్కడ కొందరు స్త్రీలు ఒక సమూహంలాగా చేరి సీతామాత నామం చేస్తూ, ఆ జపం చేస్తూ ఆమె రక్షణ కోసం దేవతల్ని ఆహ్వానిస్తున్నారు. చెప్తుంది. ఎవరు? దేవాహుతి నీ చుట్టూ వాళ్ళు ఒక రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. ఈ మంత్రోచ్చారణ, ఈ జపం జరగడం వల్ల. నువ్వు అయోధ్యను ఎప్పుడైతే వదిలి వెళ్ళావో, ఆ రోజు నుండి ప్రతిరోజు ఈ స్త్రీలందరూ కూడా చక్కగానండి ఆ సర్యూ నది వద్దకు వచ్చి సీతామాత రక్షణ కోసం జపం చేస్తున్నారు. మొదట్లో ఒకే ఒక్కరు ఉండేవారండి. ఆ ఒకే ఒక్కరు ఎవరు? మనం తెలుసుకుందాము. మీనాక్షి అనసూయగా జన్మించింది కదండీ! అనసూయగా జన్మించాక, అనసూయ వాళ్ళ నాయనమ్మ. ఆవిడ వచ్చి చేసేదండి ఈ పూజలన్నీ గూడా అక్కడికొచ్చి. ఆవిడ ఒక్కతే చేసేదనమాట. అక్కడ ఉన్న ఆ స్త్రీ లోపల ఉన్న స్త్రీ అంటూ దేవాహుతి మోకాళ్ళ వరకు మునిగి, కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న ఆ స్త్రీని చూపిస్తుందండి. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. అపహరణ విషయం అయోధ్యలో తెలియగానేనండి సీతామాత గురించి మరింత మంది స్త్రీలు వచ్చి ఎవరైతే కొంతమంది ఆ నదిలో మంత్రోచ్చారణ, జపం జేస్తున్నారో వాళ్ళకి వీళ్ళు గూడా కలుస్తారండి. ప్రతి ఉదయము అసలు ఏ ఋతువులతో పని లేకుండా 6 ఋతువుల్లో గూడా చక్కగా వచ్చి రోజు వాళ్ళు గానం చేస్తున్నారండి. వర్షం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఏవి వారిని ఆపలేవట్లేదంట. ఇది ఆ స్త్రీల యొక్క శక్తి అని దేవాహుతి సీతామాతకు చెప్తుందండి. వారి భక్తితో సృష్టించిన ఈ వలయాన్ని దాటి ఆ రావణుడు కూడా లోనికి రాలేడంట. సీతమ్మాత చుట్టూ ఈ శక్తి వలయం అనేది ఏర్పడిందంటండి. అక్కడ ఆ లోపల నీ పని ఉంది సీత అని చెప్తుందండి దేవావతి. ఏంటంటే భవిష్యత్తు కోసం ఏదైతే సీతామాత నాటుతూ ఉన్న బీజాలున్నాయో అవి స్త్రీల శక్తి అవసరమైనప్పుడు జాగృతీకరించబడతాయంటండి. నీ జీవిత లక్ష్యం వర్తమానానికే కాదు అని చెప్తుంది. అంటే స్త్రీల కోసం రాబోయే కాలంలో అంటే భవిష్యత్తు స్త్రీల కోసం సీత నువ్వు ఏవైతే ఏర్పరిచిన మార్గానుందో, ఆ మార్గాన్ని వాళ్ళందరూ అనుసరిస్తారు అని చెప్పి దేవాహుతి సీతమ్మతకు చూపిస్తుందండి.
సీతామాత వారి భక్తిని అనుభూతి చెందుతున్నాను అని ఎంతో శాంతంగా బదులిస్తుందండి. అయితే అది వారికి ఎక్కడి నుండి వచ్చిందో సీతామాతకు కూడా తెలియట్లేదండి. అయోధ్య నుంచి మధుర ప్రేమ వస్తుందని సీతామాతకు అనిపించింది కానీ, అది మహారాజుడు శ్రీరాముడు కోసం అనుకుంటుంది. అయోధ్య స్త్రీలు సీతామాత కోసం దాన్ని పంపిస్తున్నారని సీతామాత ఎప్పుడూ అనుకోలేదంట. సీతామాత దాన్ని వదిలిపెట్టే నాటికే నేనింకా ఇక్కడ పరాయిదాన్నే అంటుందండి. ఆ స్త్రీలకు తాము సృష్టించిన శక్తి గురించి అసలు ఏమీ తెలియదు. వారు సీతామాత క్షేమం కోసం ప్రార్థిస్తున్నారు తప్ప, సీతామాత చుట్టూ సృష్టించిన రక్షణ శక్తి ఏదైతే ఉందో దాని గురించి ఆ స్త్రీలకి తెలియదంటండి. ఇదంతా దేవాహుతి చెప్తుంది సీతామాతతో. సీత ఈ స్త్రీల యొక్క ప్రేమ, వారి భక్తితో సేద తీరు అని. మాత కళ్ళ ముందు ఆ దృశ్యం అంతా ఆవిరైపోతుందండి. వీళ్ళు సూక్ష్మ శరీరంతో అక్కడికి వెళ్ళి చూస్తారు కదా! అయోధ్యకు వెళ్ళి. కానీ భౌతికంగా సీతామాత ఎక్కడుంది? లంకా నగరంలో అశోకవనంలో ఉంది గదండీ! దేవాహుతి ఆ స్త్రీలు, ఆ సరయూ నది, ఆ సూర్యోదయం అన్నీ అక్కడ ఏం జరుగుతుందో గ్రహించే లోపే కరిగిపోతాయి. కరిగిపోయి మాత తను అశోక వృక్షపు నీడలో ఉండటం చూసుకుంటుంది. భౌతిక స్థితిలోకి వచ్చేస్తుందనమాట. దేవావతి కాంతి రూపం గూడా మెల్లగా మసకబారసాగుతుంది. మా అమ్మ నన్ను వదిలి వెళ్ళకొని మాత ఎంతో విహల్లతతో పిలిచిందండి. మహర్షి దేవాహుతుల పైన వారు మానవాళికి అందించిన బహుమానాల వల్ల వారిపై ప్రేమ పొంగి పొర్లుతుంది. కానీ ప్రాణమయ లోకంలో ఒక్క క్షణం పాటు కదులుతూ తాను వెళ్ళబోయే ముందండి దేవాహుతి ఋషి యుద్ధానికి అవసరమైన బాహ్య విషయాలన్నిటినీ కూడా శ్రీరాముడు సిద్ధం చేస్తున్నాడు. నువ్వు లోపలి వాటి సంగతి చూడాలి. లోపలి నుంచి పని చెయ్యి సీత. నువ్వు ఇప్పుడు చేస్తున్నట్లే రావణుని మనసులో నుంచి అసలైన యుద్ధం అక్కడ జరుగుతుంది కాబట్టి రావణుడు మనసులో నుంచి నువ్వు ప్రయత్నం చెయ్యాలి అని దేవాహుతి సీతామాతకు చెప్తుందని. సూర్యోదయం కాపుతూ ఉంటది. ఆమె ఇంకా దేవాహుతి కనుమరుగైపోతుందండి. సూర్యోదయం కాబోతుంది. మాత అయోధ్య దృశ్యాన్ని నిలిపి ఉంచుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తుందని. కానీ లంకలోని వాస్తవం ఆమెను ఆధీనం చేసేసుకోవటం వల్ల అదేమీ కూడా ఏమీ దృశ్యీకరించుకోలేకపోతుంది. పండ్లు, నీరు తీసుకుని కాపలా స్త్రీలు అక్కడికొస్తారండి. ఎందుకంటే ఆమె ఆకలిని తీర్చి అంటే ఎలాగైనా సరే ఆ పండ్లు, ఆ నీళ్ళని ఇచ్చి రావణుడు వక్రీకరించబడిన విశ్వంలోకి లాగాలని వాళ్ళ ప్రయత్నం అన్నమాట. మాత ఆహారాన్ని వద్దనటంతో వాళ్ళందరూ అవతలికి వెళ్ళిపోయి కొంచెం దూరం నుంచి సీతామాతను అలా గమనిస్తూ ఉంటారండి. గమనిస్తూ ఉండగా మాత ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతుందండి. రేపు సీతామాత బోధ అనేది తెలుసుకుందామండి. మండోదరికి ఒకానొక భయంకరమైన కలొస్తుందండి. కలొచ్చినప్పుడు సీతామాత దగ్గరికి పరిగెత్తుకునొస్తుంది. మరి ఏం కలొచ్చింది? అసల ఆ కల యొక్క పర్యవసానాలు ఏంటి? మండోదరి అసలు రావణాసురుడు భార్య ఎందుకు అయింది? దానికి ఏమైనా గత జన్మల తాలూకు పర్యవసానాలున్నాయా? అన్న విషయాలన్నీ మనం రేపు తెలుసుకుందామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియచేయండి.